నేను వాళ్ళకి లక్కీయో వాళ్ళు నాకు లక్కీయో తెలియదు కానీ రణరాజారాన్, ఎక్స్ప్రెస్ రాజా, మహాన్ భావుడు, యా ఇది అవును ఫోర్తా ఇది? ఫోర్ ఫిల్మ్ చేసాం. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ హిట్ ఫర్ యూ. యా యా ఇయర్ ఇంకో రిలీజ్ ఉందా? ఇయర్ భోగి అని మన సంపత్ నంది రాఖీకి రిలీజ్. భోగి కాదా? కాదు, భోగి సంక్రాంతికి శ్రీను వైట్ల గారి సినిమా. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ గెటప్ అంతా భోగి గెటప్ అండ్ ఇట్స్ కమింగ్ దిస్ ఇయర్ August 28th. ఓకే శర్వా, ఈ ఇయర్ మనదే. అంతే అంటారా? అంతే, హ్యాట్రిక్ అయిపోయింది. హ్యాట్రిక్ కొట్టేద్దాం. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా మెంటరా, కోచ్ ఎవరైనా ఉన్నారా? ఐ వాస్ థింకింగ్ అనమాట, శర్వాకి ఎవరు, ఇస్ దే సంబడి హూ ఇస్ లైక్ హూ యూ కన్సిడర్, ఈయన నాకు మెంటరు లేదా కోచ్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన బిగినింగ్ డేస్ లో? కానీ అంటే మెంటర్ అంటే ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేది లేదు కానీ, బట్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ, అరే నేను చిరంజీవి లాగా అవ్వాలి. ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు కమ్ టు ఇండస్ట్రీ రావటానికి. అండ్ దాని తర్వాత ఇన్స్పైర్ చేసింది అల్లు అర్జున్ గారు, బికాస్ ద వే హీ యూస్ టు వర్క్, తను కష్టపడిన విధానం. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, ఎందుకు నేను అంత కష్టపడలేదా ఏంటి అని. బట్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ రియలైజ్ కష్టానికి, నువ్వు పడే కష్టానికి నీకు ఎంత వాల్యూ వస్తుంది అని. హీఈస్ వన్ గై హూ ఇన్స్పైర్డ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ దిస్ 30 feet జంప్ ఉంది కదా, దాన్ని షూట్ చేసినటువంటి విధానం, ఎగ్జిక్యూషన్, ఎడిట్ లో కనెక్టింగ్ ఇట్ టు ద ఫ్లాష్ బ్యాక్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. అసలు నేను ఆ మూవీ చూసినంతసేపే ఎవరితను ఈ డైరెక్టర్, మనవాడేనా ఎక్కడెక్కడ అసలు ఎవరు, హీస్ డన్ మా నాన్న, సూపర్ హీరో, లూజర్. అదే అభిలాష్ కి 2 కనెక్టివిటీస్ ఉన్నాయి, ఒకటి స్పోర్ట్స్, ఒకటి నాన్న, ఆ 2 ఉంటాయి. ఈ 2 ఎప్పుడు వదలడు అనుకో. నేను అసలు ఫస్ట్ టైం నేను సినిమా థియేటర్ లో చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్, అంటే మాల్ ఇక్కడ అన్ని ఎడిట్ లో ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నా, సెకండ్ హాఫ్ వేగ్గా చూసా కానీ మొత్తం కంప్లీట్ అయిందా చూడలా. సో ఫస్ట్ టైం అల్లు సినిమాస్లో చూసా. ఫస్ట్ మీరు చెప్పిన డిపార్ట్మెంట్స్ నాకు ఎడిట్ ఒకటి, స్క్రీన్ ప్లే ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ 3 సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి, దట్ ప్రెజెంటేషన్ ఎవ్రీథింగ్. నాకు ఎడిట్ ప్యాటర్న్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ ఒక టాప్ నాచ్ లెవెల్లో కనపడుతుంది. లైక్ ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూసుకున్నట్టయితే ఎడిట్ ప్యాటర్న్ లో మన్యుమల్ బాయ్స్, ఆ ఫిల్మ్ లో కూడా వాడు అక్కడ కింద నుంచి తీసుకొని వస్తున్నప్పుడు వాడిని అక్కడ కట్ చేస్తాడు అనమాట, వాడి చిన్నప్పుడు ఆడుకునేదానికి. సో దట్ వే ఐ వాజ్ సో కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ ఎన్విరాన్మెంట్ అంత కొత్తగా ఉండింది మాకు టు వాచ్ ద ఫిల్మ్. లేదా ఒక ఎలిమెంట్ పెట్టడము ఆఫ్ నేచర్, లైక్ వర్షం పడుతూ ఉంటుంది, సమ్ టైమ్స్ ఇట్స్ విండీ, అదంతా కూడా ఐ థింక్ ఇట్ హస్ బీన్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్. కొన్ని ఫిల్మ్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు లైక్ టు, ఎప్పుడైనా సరే యు వాంట్ ద డైరెక్టర్ టు బి మోర్ ఇంటెలిజెంట్ దెన్ us, మనకన్నా తెలివైనడు ఉంటేనే వింటాం, లేకపోతే మనం తినేస్తాం. అసలే మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది నాకు ముందే తెలుసు ఇలాగే అని. కానీ అన్ని విధాలుగాను ఇట్ హస్ బీన్ అ వర్త్ వాచ్ అనే చెప్పాలి. అండ్ ఎస్, వాట్ ఎల్స్, ఊరికే జస్ట్ ఒక ఫన్ క్వశ్చన్స్ 5 అడగండి. యువర్ ఫేవరెట్ ఫిల్మ్ టిల్ డేట్, మీరు చేసిన ఫిల్మ్స్ లో కాదు, మీరు చేసింది బైకర్, యూ సెడ్ దట్, ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఇన్ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, బెస్ట్ ఫిల్మ్ అట్లా అంటారా? యువర్ ఫేవరెట్ ఫిల్మ్. అట్లా బోల్డ్ ఉన్నాయి, అలాగా ఆపద్ బాంధవుడు, లేకపోతే చాలు ఇది ఒకటి చాలు మాకు. అంటే చాలా ఉంటాయి. ఆపద్ బాంధవుడులో పాట గుర్తుందా శర్వా? ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింతగానల్లో ఆనందలీలా. సూపర్ సాంగ్ అసలు. ఓకే, ఇది కేటాయిస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, నేను ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు నాకు బేసిక్లీ బాగా ఫుడ్, చాలా ఇష్టం ఫుడ్ అంటే. బట్ జిప్ ఇట్ అప్ అండ్ ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే మళ్ళీ ఇంకో 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తారు. సో దాని బదులు తినకుండా ఉండడమే బెటర్. సో ఫేవరెట్ ఉండే వాటిలో నుంచి వాట్ డు యు పిక్? నాకు బిర్యానీ బాగా ఇష్టం. ఓకే, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఈట్ బిర్యానీ, నో? అప్పుడప్పుడు వీక్లీ వన్స్. ఓకే, వీక్లీ వన్స్ తింటా. ఒక యాక్టర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు అసలు. యువర్ ఫేవరెట్ బైక్? RX-100. ఓకే, దట్ వాస్ యువర్ ఫస్ట్ బైక్ దట్ యు పర్చేస్డ్? నో, నాకు బైక్ గేర్ది కొనేవాళ్ళ, స్పీడ్ వెళ్తా అని చెప్పి కెనెటిక్ హోండా మన టైపే. ఓకే, సమస్య లేదు కొనేమని అన్నారు, అందుకనే బైకర్ చేసాం. అది